వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు మీకోసం. నేడు బంగాళాఖాతంలో వాయుగుండం ఈ జిల్లాలకు వర్ష సూచన. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ అల్పపీడనం సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం ఇది మరింతగా బలపడి 48 గంటల్లో పూర్తి స్థాయి సెనియార్ తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ వాతావరణ మార్పులను నిశితంగా గమనిస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనంతో పాటుగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ అల్పపీడనానికి సెనియార్గా నామకరణం చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. బుధవారం నాటికి ఇది తుఫానుగా బలపడనుందని పేర్కొన్నారు. తుఫానుగా మారిన అనంతరం దీనికి సెనియార్ అని పేరు పెట్టనున్నారు. ఈ పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించింది.